నమస్తే, వెల్కమ్ టు విఎస్ న్యూస్. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు మహబూబ్ నగర్ నియోజకవర్గ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డి తన కుటుంబ సభ్యుల ఓటును కల్వకుర్తిలోని సేరిపవల్లి గ్రామం నుంచి మహబూబ్ నగర్ నియోజకవర్గం పద్మావతి కాలనీ బూత్ కు మార్చుకునేందుకు ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ నిర్ణయం తీసుకోవడమే. మహబూబ్ నగర్ యాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ ప్రజల ప్రేమ నాపై ఉన్న విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకొని మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చెల్లా వంశీచందర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో తన్ను గెలిపిస్తే మహబూబ్ నగర్ అభివృద్ధికి తన మొత్తం సమయాన్ని కేటాయిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్ మీరు తమలో మాట్లాడారు సార్, ఎంఆర్ఓ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నన్ను మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మొన్న మేము కాంగ్రెస్ పార్టీ తరపున మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో చేపట్టిన పాలమూరు న్యాయ యాత్రలో భాగంగా ఆ యాత్రకు వచ్చినటువంటి స్పందన, నా మీద మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్నటువంటి ప్రేమ, నమ్మకము, విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని నేను, నా భార్య ఆశ్లేషారెడ్డి ఇద్దరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి మా స్వగ్రామమైనటువంటి కల్వకుర్తి నియోజకవర్గంలోని షేరి అప్పారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి నా ఓటుని ఇవాళ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో మేమిప్పుడు నివసిస్తున్నటువంటి పద్మావతి కాలనీలో ఉన్నటువంటి పోలింగ్ బూత్కి ఆ ఓటును బదలాయింపు కోసం నేను ఇవాళ ఎంఆర్ఓ గారి దగ్గర నేను, నా సతీమణి ఆశ్లేషారెడ్డి గారు మేమిద్దరం కూడా ఓటు బదలాయింపు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి మహబూబ్ నగర్కి ఇవాళ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణము నేను ఇందాక చెప్పినట్టుగా పాలమూరు న్యాయయాత్రలో భాగంగా, అలానే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరణ, నా పైన వారు పెట్టుకున్నటువంటి విశ్వాసాన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి మరొక కారణం, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చి, నిజంగా చెప్పాలంటే నన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటున్నటువంటి కార్యకర్తలని నేను ఇక్కడ గమనించడం జరిగింది. ఖచ్చితంగా వారి రుణం నేను తీర్చుకుంటానని, మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని, నా ఓటు బదలాయింపే కాదు పూర్తిగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించి నన్ను గెలిపిస్తే పూర్తి సమయాన్ని ఈ లోక్సభ నియోజకవర్గ అభివృద్ధికి, సంక్షేమానికి, లోక్సభ నియోజకవర్గ ప్రజలకు కేటాయించి ఖచ్చితంగా నా రుణము ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు, మా కార్యకర్తలకు తీర్చుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.